సో రామాయణ మహాభారత ఎప్పుడైనా చదవడానికి ట్రై చేశారు? I read more than the people who keep doing all these pujas. అది చదవలేదు కాబట్టి పూజ చేస్తారు. ఓకే. Because they imagine things in it which are not there. సో ఏమనిపించింది లైక్ అలాంటి హోలీ బుక్స్ చదివినప్పుడు పీపుల్ బిలీవ్ దట్ దే ఆర్ హోలీ బుక్స్? I think they're very bad script writers. Ramayana and Mahabharata story writers are terrible script writers. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లాస్ సినిమాలు కూడా కొడతారు, ఈవెన్ థర్డ్ గ్రేడ్ సినిమాల్లో కూడా కొడతారు, అలాంటి ఫ్లాస్ ఉంటాయి. యాక్చువల్ గా భాగవతం మహాభారతం ఇవన్నీ చదివితే కనుక మనకి లైఫ్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని డిఫెండ్ చేసుకునే క్యాపబిలిటీ పెరుగుతుంది అని అంటారు. అది చిన్నప్పుడు చెప్తారు, చెప్పింది మనం అనుకుంటాం కరెక్టే అని మనం కూడా రిపీట్ చేస్తూ ఉంటాం. మన పిల్లలకి ఆ పిల్లలకి అలా అనాదిగా వస్తుంది. కానీ మహాభారతంలో చూసి ఏం నేర్చుకుంటారని అడగండి, ఎవ్వడికి తెలియదు. రామాయణం చూసి ఏం నేర్చుకుంటారు మీరు? ప్రాక్టికల్ ఇప్పుడు బతుకుతున్న లైఫ్లో ఏ ఆస్పెక్ట్ తీసుకుంటారు? రామాయణం చూసి మీ వైఫ్ని కిడ్నాప్ చేస్తే మీరు కాపాడుకోలేకుండా వైఫ్ని అది నేర్చుకుంటారా? లేకపోతే ఫాదర్ అయోధ్య ప్రజలను వదిలేసి వాళ్ళ బాధువులు వదిలేసి ఎవరో భార్యకు మాట ఇచ్చాడని కొడుకుని బయటికి అది నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు చెప్పండి రామాయణంలో? First of all, it is not a practically applicable book for today's times because it has been written in the feudalist time. రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు రాసిన ఒక బుక్ని మన ఒక డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో సోషల్ టైమ్స్లో అప్లికేషన్ అనేది ఇంపాసిబుల్.